శ్రీమాతే నమః. కసిగా కోపంగా ఓటేయద్దు. ఆలోచించండి. ఆత్మసాక్షి ఏం చెప్తే దాని ప్రకారం నడుచుకొని ఓటేయండి. రేపు ఒక్కరోజు, ఒక్క పూట, ఒక్క గంట, ఒక్క నిమిషం, ఒక్క క్షణం మన దేశం గురించి, రాష్ట్రం గురించి, కుటుంబం గురించి ఆలోచన చేస్తే మనం సరి అయిన నిర్ణయం తీసుకుంటాం. గత 10 ఏళ్లలో 70 ఏళ్ల కంటే మించి నూతన రైలు మార్గాలు, 1000 కిలోమీటర్ల జాతీయ రహదారులు, జల రవాణా మార్గాలను నిర్మించినదెవరో ఒక్కసారి గుర్తు చేసుకోండి. నూతన ఆవిష్కరణలకు చేయూతనిచ్చిందెవరో ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనకంతా అర్థమైపోతుంది. దిగుమతులపై ఆధారపడ్డ దేశాన్ని స్వావలంబన దిశగా నడిపించినదెవరు? ప్రపంచ ఆర్థిక రంగంలో 10వ స్థానంలో ఉంది మన దేశం అప్పట్లో. అయితే దానిని 4వ స్థానంలోకి తీసుకొచ్చింది ఎవరు? ఒక్కసారి ఓటేసి బటన్ నొక్కే ముందు గోకుల్ చాట్ ముంబైలని గుర్తు చేసుకోండి. విచ్చలవిడిగా జరిగిన ఉగ్రదాడులను గుర్తు చేసుకోండి. దేశాన్ని కాపాడడానికి ప్రాణాలిచ్చిన పోలీసులని, సైనికులని గుర్తు చేసుకోండి. ఈ రోజున ప్రపంచం ముందు ఆ ఉగ్రదేశాన్ని దోషిగా నిలబెట్టిందెవరు? గుర్తు చేసుకోండి. యుక్రెయిన్లో ఇరుక్కుపోయిన విద్యార్థులను క్షేమంగా తీసుకురావటానికి కొన్ని గంటల పాటు యుద్ధాన్ని ఆపింది ఎవరు? గుర్తు చేసుకోండి. హిందూ మహాసముద్రంలో సముద్ర దొంగల బారి నుండి నౌకలని కాపాడుతోంది ఎవరు? గుర్తు చేసుకోండి. గుర్తు తెలియని విషయంలో ఉరిశిక్ష పడ్డ భారతీయులని విడిపించిందెవరు? తీవ్రవాదులు ఎక్కడ ఉన్నా వేటాడే సమరయోధులు కావాలా? లేదు అంటే వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయని చెప్పి భయపెట్టే భీరువులు కావాలా? తేల్చేసుకోండి. కులాన్ని, మతాన్ని పక్కన పెట్టండి. దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఓటు వేయండి. ఓటు వేసి మీ చేతిలో ఉన్న ఆయుధాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే ఎవరు కారణమో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఓటు వేయండి.